తిరుపతి జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడే ముగ్గురు ముఠా సభ్యులను శ్రీకాళహస్తిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో మణిమారన్, మాణిక్యంలో పాత నేరస్తులుగా గుర్తించారు. నిందితుల నుంచి 13 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మారన్ అనే నిందితుడు తమిళనాడుకు చెందినవాడని, 7 ఏళ్లుగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ ఉండేవాడని ఎస్పీ అన్నారు. డిఎస్పీ గారు వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి ముగ్గురు. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దరిదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి.